ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెప్తూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పటి వరకు కూడా మరి బైబిల్లో నుండి చాలా చక్కటి విషయాలు మనం తెలుసుకున్నామండి. అలాగే ఈ రోజున మరి రెండో అంశంగా బైబిల్లో నుండి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా, ఈ యొక్క సర్వసృష్టి అందులో ఉన్న సమస్తము కూడా దేవుడు మన కోసం ఇచ్చినవేనండి. దేవునికి మనం ఏమన్నా ఇస్తున్నామంటే దేవుడు ఇచ్చిన వాటిల్లోనే మనం ఇస్తున్నాం తప్ప మన సొంతంగా ఏమీ కూడా ఇవ్వడం లేదండి. అంటే మనం ఈ లోకానికి ఏమీ కూడా తీసుకురాలేదు. అలాగే మనం వెళ్ళేటప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఏమీ కూడా తీసుకొని పోలేము. ప్రతి మనిషికి కూడా రెండు ప్రపంచాలు ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా రెండు ప్రపంచాలు. ఒకటి ఏంటంటే అంతరంగ ప్రపంచము, రెండోది బాహ్య ప్రపంచం. ఈ అంతరంగ ప్రపంచము అలాగే బాహ్య ప్రపంచం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా ఉంటుందండి. అంటే అంతరంగ ప్రపంచము అంటే ఏంటంటే మన మనసు అండి. అంతరంగ ప్రపంచంలో ఏదైతే బలంగా అనుకుంటామో అదే భౌతిక ప్రపంచంలో నెరవేరుద్దండి. అదే మనం చేస్తూ ఉంటాం. చాలామందికి సొంతింటి కళ అనేది ఉంటుందండి. సొంత ఇల్లు లేని వాళ్ళు, మాకు ఒకే ఒక కళ ఏంటంటే ఎప్పుడు కూడా అద్దెంట్లో ఉంటున్నాము, సొంత ఇల్లు అనేది ఒకటి కట్టుకోవాలి, సొంత ఇంటి కళ అనేది ఒకటి మిగిలిపోయిందని చెప్తూ ఉంటారండి. వాళ్ళు అలా బలంగా మనసులో అనుకున్నప్పుడు మరి వాళ్ళు ఏదైతే మనసులో బలంగా అనుకుంటున్నారో అదే ఆ తర్వాత కాలంలో వాళ్ళ యొక్క భౌతిక ప్రపంచంలో కనబడుద్దండి. అదేవిధంగా చాలామంది చదువుకునేటప్పుడు కూడా ఇప్పుడు గ్రూప్స్ కానివ్వండి, అలాగే సివిల్స్కి కానివ్వండి, ఏదన్నా పోటీ పరీక్షలకి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళ మనసులో గట్టిగా నేను ఎలాగైనా సరే జాబు సాధించాలని అంతరంగ ప్రపంచంలో వాళ్ళు ముందుగా బలంగా అనుకున్నప్పుడు అది పాజిటివ్గా, అంటే వాళ్ళ యొక్క మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచన, అంటే నేను సాధించగలను, నేను సాధించగలిగే సత్తా నాకు ఉంది అన్నప్పుడు వాళ్ళ అంతరంగంగా అనుకున్నప్పుడు అదే భౌతిక ప్రపంచంలో నెరవేరే అవకాశం అనేది ఉందండి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా బైబిల్లో చూసుకుంటే యేసుక్రీస్తు వారు మరి ఎన్నో విషయాలు చెప్పారండి. మానవ జీవితానికి సంబంధించి ఆయన ఉన్న కాలంలో ఎన్నో విషయాలు చెప్పడం కూడా జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మత్తయి సువార్తలో ఆయన మాట చెప్తారండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు కూడా అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడగనని మరి యేసుక్రీస్తు వారు చెప్తారండి. అంటే ఏంటంటే ఇక్కడ మనసులో, అంటే యేసుక్రీస్తు వారు ముందుగా ఎందుకు చెప్పారంటే
ఎప్పుడైతే నీకు ఈ యొక్క ఆలోచన అనేది కలిగిద్దో అంటే అప్పుడు దానికి ఆ యొక్క ఆలోచనకి వేళ్ళు అనేది నీ మనసులో పాతుకుపోయినప్పుడు అదే భౌతిక ప్రపంచంలో నువ్వు అలాగే చేస్తావు. కాబట్టి దాన్ని ముందుగానే కట్ చేయడానికి యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారండి. అంటే అసలు ఆ యొక్క ఆలోచనే కనుక పుట్టకపోతే భౌతిక ప్రపంచంలో అది కార్యరూపం అనేది దాల్చదు అని యేసుక్రీస్తు వారు మరి ఎన్నో విషయాలు బైబిల్లో చెప్పడం కూడా జరిగిందండి. అంటే మన యొక్క లోపలి ఆలోచనలే బయటి ప్రపంచాన్ని నిర్మిస్తాయి. అంటే మన యొక్క లోపలి ఆలోచనలే బయట ప్రపంచాన్ని నిర్మిస్తూ ఉంటాయి. కాబట్టి మనం విత్తే విత్తనాలు అనేవి మన ఆత్మలో మన విత్తే విత్తనాలు అనేవి పాజిటివ్ విత్తనాలా నెగిటివ్ విత్తనాలా? నీవు ఎలాంటి విత్తనాలు విత్తితే అలాంటి పంటే కోస్తావు. పాజిటివ్ విత్తనాలు విత్తితే దానికి సంబంధించిన పంటే నీవు కోస్తావు. అలా కాకుండా నీ మనసులో నెగిటివ్ విత్తనాలు కనుక విత్తితే అలాంటి పంటే కోస్తావండి. కాబట్టి విత్తడం అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని వృద్ధి పొందించడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అయితే విత్తడం అనేది ఎవరి పని? మనమే విత్తుతాం, కానీ దాన్ని అభివృద్ధి పొందించేది దేవుడు. కొరింథీ పత్రికలో కూడా దేవుడు ఒక మాట చెప్తూ, నువ్వు విత్తనది చూడగా అది ఒట్టి విత్తనాన్ని విత్తుచున్నావు, పుట్టబో శరీరాన్ని నీవు విత్తడం లేదు, దేవుడే దానికి శరీరాన్ని కలగజేస్తున్నాడని చెప్తారండి. అయితే దేవుడు అభివృద్ధి పొందిస్తాడు, కానీ దానికి ఫీడింగ్ అంటే దాన్ని అభివృద్ధి పొందడానికి కావలసిన ఎరువులు కానీ అలాగే వాటర్ కానీ ఇవన్నీ కూడా ఎవరు అందించాలి? మనమే అందించాలి. మనం అందిస్తే దేవుడు దాన్ని అభివృద్ధి పొందిస్తాడండి. కాబట్టి లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదండి, అది అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఒకనాడు చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఒకప్పుడు సైకిల్ తొక్కేవాడినండి, కానీ ఈ రోజున నేను కారులో తిరుగుతున్నానంటే అది దేవుని యొక్క దయండి. అలాగే ఒకప్పుడు నాకు 2 చొక్కాలు ఉండేవండి, ఒకటి దండ మీద ఉంటూ ఒకటి నేను వేసుకునేవాడిని, కానీ ఇప్పుడు దేవుని యొక్క దయ వలన నేను అనేక మందికి చొక్కాలు పంచే స్థితికి నేను చేరుకున్నానని చెప్తూ ఉంటారండి. కాబట్టి అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళున్న స్థితి కంటే వాళ్ళ యొక్క కొడుకులు ఇంకా బాగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. నేను కష్టపడినట్టుగా నా కొడుకు అలా ఉండకూడదు, నేను పడిన కష్టాలు నా కొడుకు పడకూడదు, నాకంటే ఇంకా ఉన్నతమైన జీవితం అనేది నా కొడుకు గడపాలి, ఆ విధంగా వాళ్ళని ఉన్నత స్థితిలో తీర్చిదిద్దాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారండి. కాబట్టి దేవుడు కూడా బైబిల్లో ఏం చెప్తున్నారంటే, మనము చేసే ప్రతి పనికి కూడా అంటే మన మనసులో ఏదైనా అనుకున్నప్పుడు మన మనసులో నాటిన విత్తనాలకి ఏమి జత చేయాలంటే విశ్వాసం అనేది జత చేయాలండి. మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు అది నెరవేరాలి అంటే దేవుని చిత్తానుసారంగా
అది నెరవేరాలి అంటే దానికి మనం ఏం జత చేయాలంటే విశ్వాసం అనేది జత చేయాలండి. ఒక పంట వేసినప్పుడు పంట బాగా పెరగడానికి ఎరువులు కానీ వాటర్ కానీ ఎలా అయితే సప్లై చేస్తామో అలాగే మనం మనసులో అనుకున్న వాటికి మన మనసులో నాటిన విత్తనాలకి అభివృద్ధి అవ్వాలి, దైవ చిత్తానుసారంగా అభివృద్ధి అవ్వాలంటే దానికి మనం ఏం యాడ్ చేయాలండి? విశ్వాసాన్ని యాడ్ చేయాలి. చాలామంది వాళ్ళకి మరి విశ్వాసం అనేది ఉంటుందో లేదో కానీ పక్క వాళ్ళని అడుగుతూ ఉంటారండి. ఏమని? బ్రదర్ నా గురించి ప్రార్థన చేయి. అడగడం తప్పు కాదు, కానీ నీకంటూ కూడా వాళ్ళకంటే నీకు ఇంకా విశ్వాసం, నీకు బలమైన విశ్వాసం అనేది ఉండాలండి. కాబట్టి అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? మనం చేస్తే ప్రార్థన వినడం, ఫలానా వ్యక్తి చేస్తేనే ప్రార్థన వింటాడని వీళ్ళ యొక్క నమ్మకం. దేవుడు బైబిల్లో కనుక చూస్తే ఎంతోమంది ప్రార్థనలు విని ఆ ప్రార్థనలకి ప్రతిఫలాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. దానియేలు గారు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదండి. దేవుడు విన్నాడు, దానియేలు గారిని కాపాడారు. అలాగే శద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వినలేదండి. దేవుడు విన్నాడు, వాళ్ళని కాపాడాడు. కాబట్టి వాళ్ళ ప్రార్థన విన్నప్పుడు మరి మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దీనికోసం మనం వేరే వాళ్ళ మీద మనం వాళ్ళే చేయాలి, వాళ్ళ ప్రార్థనే వింటారని మనం వాళ్ళ మీద డిపెండ్ అనేది అవ్వకూడదు. నీవు విత్తన విత్తనానికి ఫీడింగ్ అనేది ఎవరు ఇవ్వాలంటే నువ్వే ఇవ్వాలి. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు శిష్యులు చెప్తూ మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం అండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని చాలండి మీతో చెప్పుచున్నాను. అంటే ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీవేమైతే ప్రార్థనలు అడుగుతున్నావో అవి నీవు పొంది ఉన్నావని ముందుగా నమ్మండి. అంటే నువ్వు ఏమైతే అడుగుతున్నావో అది దేవుడు నాకు ఖచ్చితంగా దయచేస్తాడు, నేను పొందుకుంటాను అని నమ్మండి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఒక ఆమె వాళ్ళ భర్త తాగుబోతని ఒక అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే ఆయన చేశారు. అంటే చాలామంది ఇలాగే చెప్తుంటారు, నా భర్త తాగుబోతండి, నా భర్త గురించి ప్రార్థన చేయండి అని అన్న తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత నా పిచ్చిగారండి ఆయన ఏమైనా మాట్లాడండి అని అంటే, అసలు ఇవి ఎందుకు ప్రార్థన చేయమంటాం? బయట ఒకటి లోన ఒకటి ఉండకూడదని. అంటే ప్రార్థన చేయమంది అన్నప్పుడు నా భర్త ఎలా అయినా మారతాడని అనే విశ్వాసం ఈమెకు ఉండాలి. ఈమెకుంటే ఈమె చేసిన ప్రార్థన అయినా దేవుడు వింటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన చేసినప్పుడు వాటిని పొందుకుంటామని మీరు నమ్మండి. నమ్మినప్పుడు అవి మీకు కలుగును. ఎప్పుడు కలుగుతాయి?
నీవు అవ్వదు అని మైండ్లో ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదండి. ఇది అవ్వదు అని నువ్వు అనుకున్నావు, కానీ పక్కన వాళ్ళని అయ్యిందని ప్రార్థన చేయమని అడుగుతున్నావు. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అవ్వదండి. కాబట్టి ఇంకా మనం బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. మీరు విశ్వాసము కలిగి మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండా ఉండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు, సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని చాలండి. అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఆ తర్వాత కూడా చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటారండి? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, ఏమైతే అడుగుతున్నావో అవి దొరుకుతాయి అని ముందుగా మనం నమ్మాలి. నమ్మిన ఎడల మీరు వాటిని పొందుతారు. అంటే ప్రార్థన చేసినప్పుడు నీకు ఎలాంటి మనసు ఉండాలంటే పాజిటివ్, అంటే నెగిటివ్గా ఆలోచించి ప్రార్థన చేయకూడదండి. పాజిటివ్గా ఆలోచించి నాకు దేవుడు ఎలాగైనా నేను అడిగినవి ఇస్తాడు అని ముందు మనకేముండాలంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది ఉండాలండి. కాబట్టి అలాంటి విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం అడిగినవి దైవ చిత్తానుసారంగా, నీతిగా, న్యాయంగా ఉండి అవి నా కుమారుడికి అవసరం అని అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. మరి ఇందాక పాఠంలో కూడా మనం ఏం నేర్చుకున్నామంటే అబ్రహాము గారు మరి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళినప్పుడు అబ్రహాము గారి యొక్క విశ్వాసం ఏంటి? దేవుడు మృతుల సైతము లేపగల సమర్థుడు నా దేవుడు అని అబ్రహాము గారు బలంగా నమ్మారండి. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టే ఇక్కడ అబ్రహాము గారు విశ్వాసులకి తండ్రి అయ్యారండి. అలాగే ఇంకా బైబిల్లో చూసుకుంటే యేసేపు గారు తెలుసు కదండి. మరి యేసేపు గారు ఆయన కూడా చెరసాల్లో వేయబడ్డారండి. చెరసాల్లో వేయబడ్డాడు. ఆయనకు ముందు కొన్ని కళలు కన్నము, ఆ కళల యొక్క భావాన్ని తన యొక్క సహోదరులకు చెప్పినప్పుడు సహోదరులు ఆ యేసేపుని ద్వేషించటము, తర్వాత యేసేపుని ఒక లోయలో పడవేయటము, ఆ తర్వాత ఐగుప్తీయులకి అమ్మివేయబడటము, తర్వాత అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని నిందలు పడి యేసేపు గారు మొత్తం మీద చెరసాల్లోనికి వెళ్ళడం కూడా జరిగిద్దండి. చెరసాల్లో ఉండి 2 ఏళ్ళు ఉన్నారు. 2 ఏళ్ళు. మరి 2 ఏళ్ళు మరి చెరసాల్లో ఉన్నప్పుడు ఆ 2 ఏళ్లలో ఆయన విశ్వాసం కోల్పోయారు అనుకోండి. ఆయన మనసులో ఉన్న విత్తనాలు, విశ్వాసం అనే విత్తనాలు చచ్చిపోయాయి. ఆయన మనసులో విశ్వాసం అనే విత్తనాలు చచ్చిపోయాయి. కానీ ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆ విత్తనాలకి ఫీడింగ్ అంటే పోషణ ఇవ్వడం అనేది జరిగిందని, అంటే విశ్వాసాన్ని కోల్పోలేదు.
విశ్వాసాన్ని కోల్పోలేదని. కాబట్టి మనకు కూడా ఏదైనా ఇంటి దగ్గర పాదులు పెట్టినప్పుడు ఆ పాదులు పెరగడానికి నీళ్లు పోస్తూ, కొంతమంది బియ్యం కడిగి నీళ్లు కూడా పోస్తూ ఉంటారు. దేనికి? దాని పోషణ ఇవ్వడానికి, ఆ పాదు పెరగడానికి మంచి పోషణ ఇవ్వడానికి ఇలా చేస్తూ ఉంటాం. అలాగే మన యొక్క విశ్వాసం కూడా అభివృద్ధి చెందించుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా బైబిల్లో మరి ఆయన యొక్క శిష్యులు కూడా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతారండి. మరి యెషయా గారు వచ్చి హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి, నీవు ఇక బ్రతకవు, నీవు మరణమగుచున్నావు, ఇక అన్నీ చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు, యెషయా అనేది ఒక పెద్ద ప్రవక్త అండి. యెషయా గారు చెప్పినప్పుడు మరి హిజ్కియా ప్రార్థన చేస్తారండి. హిజ్కియా ప్రార్థన చేసి, ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచు, చాలండి, యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా గారు కన్నీళ్లు విడిచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ మరి కన్నీళ్లు విడుచు మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు హిజ్కియా గారి ప్రార్థన దేవుడు విన్నాడండి. దేవుడు విన్నాడు. అతడు వెళ్ళక ముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీకు మళ్ళీ తిరిగి 15 ఏళ్ళు ఆయుష్కాలం నీకు ఇస్తున్నానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పడం కూడా జరిగిందండి. ఇప్పుడు 15 ఏళ్ళ ఆయుష్కాలము పొందారంటే, ఇప్పుడు లోకంలో సమాజపరంగా చూసుకుంటే ఎన్ని కోట్లు పెడితే 15 ఏళ్ళ ఆయుష్ పెరిగిద్దండి? ఎన్ని కోట్లు పెడితే 15 ఏళ్ళ ఆయుష్ పెరిగిద్ది? మామూలుగా మనం బేరాలు ఆడేటప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏదైనా శాలరీలు మాట్లాడేటప్పుడు మీకు 10,000 ఇస్తామండి అన్నప్పుడు, ఏంటండి మరీ అంత తక్కువ, ఒక 15,000 ఇవ్వండి. వీడు అడిగిన అతను 20,000 అడిగాడు అనుకోండి, లేదండి 15,000 ఇస్తామంటే వాళ్ళు ఏమంటారు, ఇంకా అది కాదు ఇది కాదండి, మధ్య వ్యక్తి వచ్చి 15,000 నేను తెక్కొట్టేస్తాను అంటాడు. ఏంటి తెక్కొట్టింది? శాలరీ 15,000కి తెక్కొట్టేసాడంట. అంటే మామూలుగా ఈ శాలరీలు అయితే నువ్వు తెక్కొట్టవచ్చు, అంటే పెంచవచ్చు, నువ్వు అనుకున్న దానికి 10,000కి ఒక 5,000 అలా పెంచవచ్చు. కానీ నీ ఆయుష్ని ఒక్కరోజన్నా పెంచుకోగలవా? దేవుని యొక్క ఎవరైనా పెంచగలరా? ఎవరు కూడా పెంచలేరు. అది దేవుడు ఇవ్వాల్సిందే తప్ప ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఇక్కడ 15 ఏళ్ళు ఆయుష్కాలము పొందారంటే ఒక పెద్ద ప్రవక్త వచ్చి చెప్పినా కూడా మరి దేవుడు హిజ్కియా గారి యొక్క ప్రార్థన విని మళ్ళీ అదే ప్రవక్త ద్వారా మళ్ళీ 15 ఏళ్ళ ఆయుష్కాలం అనేది నీవు పొందుకుంటావని చెప్పడం కూడా జరిగిందండి.
కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందర్భంలో చూసుకుంటే యథార్థమైన ప్రార్థన, అందులో మరి దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఉండి ఇవ్వాలి అనుకుంటే దేవుడు ఇవ్వగల సమర్థుడు. కాబట్టి మనకి సినిమా యాక్టర్ కృష్ణరాజు తెలుసు కదండి, చనిపోయాడు. ఆయన 83 ఏళ్ల వయసప్పుడు చనిపోవడం అనేది జరిగింది. చనిపోవడానికి ముందుగానే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏ కిడ్నీలు డ్యామేజ్ అయిన, లివర్ డ్యామేజ్ అయినని. మరి వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయండి. సినిమా యాక్టర్లకి మరి ఆస్తిపాస్తులు లేకుండా ఎందుకుంటాయి? కాబట్టి ఎంతో ఖర్చు చేశారు ఆయన బ్రతికించాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. అయినప్పటికీ కూడా ఆయన ఆయుష్ అనేది ఏమాత్రం కూడా పెరగలేదండి. హాస్పిటల్లో జాయిన్ అయిన కొంతకాలానికి ఆయన చనిపోవడం కూడా జరిగిందండి. కాబట్టి దేవుడు కూడా ఏం చెప్తున్నారంటే, మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా మన యొక్క విశ్వాసం అనేది వీక్ కాకుండా చూసుకోవాలి అనే దేవుడు చెప్తున్నాడండి. మన యొక్క అంతరంగ ప్రపంచాన్ని బలంగా చేసుకున్నప్పుడు మన యొక్క భౌతిక ప్రపంచాన్ని కూడా బలంగా చేసుకోగలము అని దేవుడు చెప్తున్నారండి. అంటే అంతరంగ ప్రపంచం అంటే మన యొక్క మనసు. మన మనసుని బలంగా చేసుకున్నప్పుడు మన యొక్క భౌతిక ప్రపంచాన్ని కూడా, అంటే మనం ఉన్న జీవితంలో కూడా దాన్ని కూడా బలంగా చేసుకోగలము. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో, మీలో ఎవరికైనా రోగి ఉంటే గనక వాళ్ళు ఏం చేయాలంట? సంఘ పెద్దను పిలిపించి. అంటే రోగి అంటే మరి తలనొప్పికి, జలుబుకి, దగ్గుకి ఇలాంటి కాదండి. కొద్దిగా ఇంకా పెద్దదైతే, వాళ్ళు లేవలేని పరిస్థితి అయితే వాళ్ళు ఏం చేయాలంట? సంఘ పెద్దను పిలిపించి ప్రార్థన చేయవలను. మరి ఇతను కూడా చేసుకోవచ్చా? ఇతను కూడా చేసుకోవచ్చు. అంటే సంఘ పెద్ద మీద ఇతను డిపెండ్ అవ్వకూడదండి. ఇతను కూడా విశ్వాసం ఉండాలి, ఇతను కూడా చేసుకోవాలి. లేదు ఇంకా సంఘంలో ఎవరైనా సంఘ పెద్దలు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి చేసినా చేయొచ్చు. కానీ ఎవరు చేసినా ఇతరులకంటూ కూడా విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యను స్వస్థపరచడం. విశ్వాస సహిత విశ్వాస రహిత ఒక అక్షరమే తేడా అండి. విశ్వాస సహిత అంటే విశ్వాసంతో కూడిన. సైన్స్ టెక్స్ట్ బుక్ లో కూడా ఆమ్లజని సహిత రక్తము, ఆమ్లజని రహిత రక్తం అని ఉంటుందండి. సహిత రక్తం అంటే మంచి బ్లడ్, రహిత రక్తం అంటే చెడు రక్తం అండి. కాబట్టి ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును. అంటే ఇక్కడ ఎప్పుడైతే మన విశ్వాస సహితమైన ప్రార్థన అంటే విశ్వాసంతో కూడి ఉన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనం అడిగిన దానికి అది దైవ చిత్తానుసారంగా ఆయన చిత్తానికి మనకి ఇష్టమైనదైతే అనుకూలంగా ఉంటే దాన్ని దేవుడు దయచేస్తాడండి. అలాగే బైబిల్లో చూసుకుంటే హన్నా గారు కూడా దేవుణ్ణి ప్రార్థించారండి. దేనికోసం? బిడ్డ కోసం. మరి అప్పటి వరకు కూడా హన్నాకి సమూయేలు గారు పుట్టక క్రితము ఆమె కూడా కొన్ని బాధలు అనుభవించిందండి. ఆమె యొక్క సబతి పోరు. ఆ సబతి ఎవరండి? పెనిన్నా. ఈ పెనిన్నా వల్ల కొన్ని ఇబ్బందులు, ఓకేనా, చాలా బాధలు కూడా కలిగాయి. తర్వాత హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు విని హన్నాకి ఒక కుమారుణ్ణి సమూయేలును కూడా దయచేయడం అనేది జరిగిందండి. కాబట్టి బైబిల్లో చూసుకుంటే ఎంతో మంది ప్రార్థనలు దేవుడు విన్నాడండి. విని వాళ్ళు ప్రార్థనలో ఏమైతే అడిగారో వాటికి ఆయన దయచేయడం ఆయన విని
దానికి సమాధానం దయచేయడం, వాళ్ళు అడిగినవి న్యాయానుసారంగా ఉంటే దేవుడు దయచేయడం కూడా జరిగిందండి. కాబట్టి హృదయంలో మనం నెగిటివ్గా పెట్టుకుంటే, నెగిటివ్గా ఏదైనా పెట్టుకుని దాన్ని ప్రార్థన చేస్తే కనుక అవి మాత్రం జరగవండి. నాకు దేవుడు ఇవ్వగలడు, నాకు చేస్తాడని ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటే దేవుడు దయచేయగలడండి. కాబట్టి బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నవాళ్లే కొంతమంది అవిశ్వాసంతో ఉన్నట్టుగా మనం చూస్తామండి. ఆయనతో పాటు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన చేసిన సూచక్రియలు ఇవన్నీ చూసి కూడా ఆయన్ని పూర్తిగా నమ్మల. ఒక సందర్భం చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. ఇక్కడ సమాధిలో ఉండింది ఎవరంటే లాజరు. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడతాడు. తర్వాత యేసుక్రీస్తు వారు రావడం కూడా జరిగింది. అప్పుడు ఆ తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. బేతనియ యెరూషలేమునకు, బేతనియ ఎక్కడుందండి? యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసేడు దూరము కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకే వారి యొద్దకు వచ్చి ఉండేది. ఇక్కడ లాజరు చనిపోయారు. ఈ లాజరు గారికి 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరండి? మార్త, మరియా. మరి ఎవరైనా చనిపోతే మనం కూడా ఏం చేస్తామంటే పలకరింపు కోసం వెళ్తాం. పలకరించడానికి ఎవరిని పలకరిస్తాం? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. అతను ఎలాగో లేడు కాబట్టి కుటుంబ సభ్యులను పలకరించడానికి వెళ్తాం. అలాగే కొంతమంది యూదులు కూడా వచ్చారంట. ఎవరి దగ్గరికి? మార్త, మరియా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మరియా ఇంటికాడే ఉంది. మార్తమ్మ గారు ఏం చేస్తారు? యేసుక్రీస్తు వస్తున్నాడు విషయం తెలిసి ఆయనకు ఎదురు వెళ్ళింది. తర్వాత మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండని ఎడల నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనెను. ఏమంటుంది? పర్లా బాగానే ఉంది. ఇప్పటి వరకు బాగానే మాటలు బాగానే ఉన్నాయి. ప్రభువా, నువ్వు ఇక్కడ కనుక ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. ఒకవేళ ఇప్పుడు మరి అయినా కూడా నా సహోదరుడు, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అన్నాం. మాటలలో ఉన్నాయి, బాగానే ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత యేసుక్రీస్తు వారు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? మార్తమ్మ గారితో, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఏమంటుంది? ఆయనతో, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునను. ఏమంటుంది? అంత్య దినమున ప్రభువా, నాకు అంత్య దినమున పునరుత్థానమందు లేస్తాడని నాకు తెలుసు, నేను కూడా ఎరుగుదును అని ఆమె చెప్పడం జరిగిందండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అమ్మా మార్తమ్మ? ఈ మాట నమ్ముచున్నావా అని యేసుక్రీస్తు వారు ఆమెను అడుగుతారండి. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. తర్వాత ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె వెళ్ళి త్వరగా లేచి
ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడి నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుడు చూచి ఆమె సమాధి యొద్ద ఏచుటకు అక్కడికి వెళ్ళును అనుకుని ఆమె అంట వెళ్ళారు. అంతటా మరియ యేసున్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, తర్వాత ఈ మరియమ్మ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ డైలాగ్ ఏంటి, ఇందాక మార్తమ్మ గారు ఏం చెప్పారు, మళ్ళీ అదే డైలాగ్, ప్రభువా నీవు కనుక ఉంటే నా తమ్ముడు నా సహోదరుడు చనిపోయేవాడు కాదని చెప్పడం కూడా జరిగిందండి. అయితే ఇక్కడ తర్వాత వీళ్ళ మాటల్లో చూసుకుంటే ఇంకా పూర్తిగా వీళ్ళ యొక్క ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది. అంటే అసలు వీళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారనేది ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. చాలా మంది విశ్వాసుల్లో కూడా ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుంది, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు బయటపడిపోతుంటారు. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిజమైన ఒరిజినాలిటీ అనేది, నిజమైన విశ్వాసం అనేది బయటపడిపోతుంది. ఇక్కడ మార్తమ్మ గారిలో కూడా 2 సిమ్ కార్డులు ఉన్నట్టుగా కనపడుతుంది. తర్వాత ఒకటి జియోలో ఒక ఎయిర్టెల్ ఉన్నట్టుగా 2 సిమ్ కార్డులు ఉన్నట్టుగా మాట్లాడింది. ఏమంది అక్కడ, అమ్మా ఈ సహోదరుడు మరలా లేస్తానంటే అంత్యదినమున లేస్తాడు అని చెప్తుంది. తర్వాత ఇంకా చూసుకుంటే తర్వాత చూస్తే 33 వచ్చిన చూడండి. ఆమె ఏచుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏచుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళ యొక్క అవిశ్వాసపు మాటలు చూచి యేసుక్రీస్తు వారు కూడా బాధపడుతున్నారండి. ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించునో చూడడని చెప్పుకున్నారు. నిజంగా యేసుక్రీస్తు వారికి ఆ యొక్క లాజరుకి మరి నిజంగా ఎంత ప్రేమ ఉంటే గాని ఆ విధంగా ఏడుస్తున్నారని అనుకుంటారండి. తర్వాత వాళ్ళు కొందరు ఏమంటారంటే, ఆ గుడ్డివాడి కనులు తెరిచిన ఈయన ఇతరుడు చావకుండా చేయలేడా అని మరికొంతమంది చెప్పుకుంటున్నారండి. యేసు మరలా తనలో మూలుగుచు ఆ మాటలని యేసుక్రీస్తు వారు ఇంకా బాధపడుతున్నారండి. తర్వాత సమాధి యొద్దకు వస్తారండి. సమాధి యొద్దకు వచ్చినప్పుడు అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉన్నట్టు చూస్తారు. యేసు రాయి తీసివేయడని చెప్పగా 39 వచ్చినవండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త ఏమంటారు చూడండి, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఏమంటుందండి, అతడు చనిపోయి 4 దినాలు అయిపోయింది, వాసన కొట్టిందని. అంటే యేసుక్రీస్తు వారికి తెలియదండి. ఎవరికైనా అప్పుడు మనకైనా చనిపోయి 4 దినాలు అయిపోతే వాసన కొట్టిందని మనకు కూడా తెలుసు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు రాయి తీయమని చెప్పినప్పుడు ఏమంటుంది, అయ్యా మరి లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇప్పటికి వాసన కూడా వచ్చేది, కంపు కొట్టిందని చెప్తుందని. అంటే ఇంకా తమ్ముడు ఇంక చనిపోయాడు, మొత్తం ఇంకంతా అయిపోయింది, ఇంకా డెడ్ బాడీ కూడా కుళ్ళిపోయింది, ఇంకెక్కడ లేస్తాడు అంటే ఈమె ఏమని అనుకుని ఉండొచ్చు. అంటే యేసుక్రీస్తు వారు మరి అంతకుముందు చాలా అద్భుత కార్యాలు చేయడము, చనిపోయిన వాళ్ళని బ్రతికించడము, అనేక వ్యాధులు కలిగిన వాళ్ళని స్వస్థపరిచి ఇవన్నీ కూడా చూస్తుంది కదా. అంటే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే బ్రతికించేవాడేమో, అప్పటికి నా తమ్ముడు ఆత్మ ఎక్కడెక్కడ ఉంటే యేసుక్రీస్తు ఆత్మ ఇలా పట్టుకొని నా తమ్ముళ్ళు బాడీలో పెట్టేయగలరు. కానీ ఇక్కడ
మరి 4 రోజులు అయిపోయింది కాబట్టి ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, కాబట్టి వైఫై నెట్వర్క్ కూడా అందదు, కాబట్టి నా తమ్ముడిని నా సహోదరుని బ్రతికించలేడని ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయింది కాబట్టి చనిపోయి 4 దినాలు అయిపోయింది, ఇప్పటికి వాసన కొట్టిద్దని చెప్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట ఏమందో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే 40వ వచనం, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అసలు నువ్వు నమ్ముతున్నావా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుమని నీతో చెప్పలేదా అంటే ఈమె ఒరిజినాలిటీ, అసలైన విశ్వాసం అనేది బయటపడిపోయింది. అంతటి వారు ఆ రాయి తీసివేసరి. యేసు కన్నులు పైకెత్తి తర్వాత ప్రార్థన చేయడము, తర్వాత లాజరు గారు బయటికి రావడం, ఇదంతా కూడా జరిగిద్దండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రార్థన అనేది ఏదో నామకార్థంగా ఏదో మొక్కుబడిగా చేసుకునేది మాత్రం కాదండి. కాబట్టి ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసంలో 100% కూడా నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడనే బలమైన దృఢమైన నమ్మకం అనేది కలిగి ఉండాలండి. యోబు గారు కూడా నేను ఏమంటారంటే నేను శోధింపబడిన తర్వాత సువర్ణంగా మారుతాను అని యోబు గారు కూడా చెప్పడం జరిగిందండి. ఆయనకు వచ్చిన కష్టాలు మామూలు కష్టాలు కాదండి, చాలా మనతో కంపేర్ చేసుకుంటే అసలు ఆయన కష్టాలు చాలా చాలా ఎక్కువ. అలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా యోబు గారు దేవుణ్ణి ఒక మాట కూడా అన్నారు. మంచి సహనానికి మారుపేరు కింద యోబు గారు ఉండటం జరిగిందండి. ఆయన ఏమన్నారంటే నేను చనిపోయిన తర్వాత సువర్ణంగా నేను మారతాను, దేవుడు ఆ విధంగా నన్ను చేస్తాడు. యోబు గారు ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఆమె భార్య చగ్గుపులు వేస్తుంది. ఏంటది? నీవు ఇంకా విశ్వాసం వదలవా, దేవుడిని దూషించి మరణం కమ్మని మంచి సలహా ఇస్తుంది కదండి. అలా అన్నప్పుడు యోబు గారు ఏమంటారు? దేవుని చేత మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడవద్దు, దేవుని చేత మేలే గాని కీడు అనిపించడం తగదా అని అతని భార్యకి చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి చాలా సందర్భాల్లో కూడా మారరు అనుకునే వాళ్ళు మారచ్చు, జరగదు అనుకునేది కూడా జరగవచ్చు, ఇక రాదు అనేది కూడా రావచ్చు. ఇలాంటి ఎన్నో ఒక అద్భుత కార్యాలు కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? మనకు విశ్వాసం ఉండాలి. అలాగే ఇది దేవుడు కూడా ఇది ఇవ్వాలి, ఇది ఆయన చిత్తానుసారంగా అడిగింది కరెక్ట్గా గనక ఉంటే గనక అది దేవుడు దయచేస్తాడండి. కాబట్టి నీకున్న విశ్వాసానికి కూడా అలాంటి శక్తి అనేది ఉంది. బైబిల్లో కూడా ఏలియా గారి గురించి కూడా మాట్లాడుతుందండి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు 3.5 ఏళ్ళు వర్షం పడలేదంట. తర్వాత మళ్ళీ ఆయన ప్రార్థన చేసినప్పుడు తిరిగి మళ్ళీ వర్షము రావడం అనేది, వర్షం కురవడం అనేది జరిగింది. అంటే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, ఆలకించాడు, కాబట్టి దానికి సమాధానం ఇచ్చాడు. మరి ఏలియా గారిని మనం చూసి మనం ఏమనుకోవాలంటే, అంటే మామూలుగా ఏమనుకుంటారు, ఏలియా కాలిగోటికి మనం సరిపోతామండి, ఏలియా గారు ఎలాంటి పెద్ద ప్రవక్త, ఎలాంటి రోషం గల ప్రవక్త, ఆయనకు మనకు పోలికేంటండి అని అనుకోకూడదు. ఎందువల్లంటే ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఆయన కూడా ఎవరు? మనుష్యుడే. కానీ ఆయన ఎలా ప్రార్థన చేశారండి? ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు
దేవుడు ఆయన ప్రార్థన ఆలకించడం కూడా జరిగింది. అంటే మనం కూడా ఎలా అనుకోవాలంటే ఏలియా కాలి కొట్టుకునే సరిపోను అని నెగిటివ్గా అనుకోకుండా, అంటే ఆయన ఏలియా గారు గొప్పవాళ్ళే, కానీ నువ్వు ఆయనెక్కడ నేనెక్కడ అని చాలా చీప్గా మనం చాలా తక్కువగా మనల్ని అంచనా వేసుకొని మనం ఉండకూడదు. నీవు కూడా దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆయన ఉన్న చోటికి నీవు కూడా వెళ్ళగలవు. ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఎలా అయితే ఆలకించాడో నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించగలడు. ఆయన చేసిన దానికి ఎలా అయితే దేవుడు సమాధానం ఇచ్చాడో అలాగే నీ ప్రార్థన కూడా దేవుడు సమాధానం ఇవ్వగలడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థనకు అలాంటి శక్తి ఉందని నమ్మి మనం విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అనేది ఆలకించి దానికి సమాధానం కూడా దయచేస్తాడు. కాబట్టి అలాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేసే విధంగా, అలాగే కేవలం ప్రార్థన ఒకటే కాకుండా దానికి తగ్గట్టుగా మన యొక్క జీవితం కూడా మరి దేవునికి చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన విధంగా మన యొక్క జీవితం కానీ మనం అడిగే విధానంగా అన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉంటే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనం అడిగిన దానికి ప్రతిఫలం కూడా దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి మరి ఎన్నో విషయాలు ప్రార్థన గురించి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనే అంశాల గురించి నీ యొక్క పిల్లలకు నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని విషయాల చేత చెప్పి ఉన్నాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా అలాంటి ప్రార్థన చేసేవారిగా, ప్రార్థనకు తగ్గ జీవితం కూడా కలిగి ఉండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి, నీ యొక్క వాక్యాన్ని అనుసరించే వాక్య ప్రకారం జీవించే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని అనేక మంది చెప్పే బిడ్డలుగా కూడా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.